Fisher rules for calculation of lambda maximum ETOH for alpha beta unsaturated carbonyl compounds. ఇక్కడ ఏం చేస్తామంటే వుడ్వర్డ్ ఫిజర్ రూల్స్ని యూస్ చేసుకుని కార్బనైల్ కాంపౌండ్స్లో లాంబ్డా మ్యాక్సిమం అంటే ఈటీఓహెచ్ వాల్యూని కాలిక్యులేట్ చేస్తామన్నమాట ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్స్లో. నెక్స్ట్ అసలు ఫస్ట్ చూద్దాము డెఫినేషన్ కార్బనైల్ కాంపౌండ్స్లో. అంటే ఇప్పుడు కార్బనైల్ కాంపౌండ్స్లో మనము ఎలా కాలిక్యులేట్ చేయాలి, దేన్ని బట్టి చూసుకోవాలి అది కార్బనైల్ కాంపౌండ్ అన్నది చూద్దాము. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కాంపౌండ్కి ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ కాంపౌండ్ కంటైన్స్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ బాండ్ దెన్ దిస్ కాంపౌండ్ ఈజ్ కన్సిడర్ హ్యాజ్ ఏ కార్బనైల్ కాంపౌండ్. అంటే ఇప్పుడు ఒక కాంపౌండ్కి ఫంక్షనల్ గ్రూప్ ఉండి దానికి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ బాండ్ ఉంటే కనుక దాన్ని మనము కార్బనైల్ కాంపౌండ్ కింద కన్సిడర్ చేస్తామంట. అయితే ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ చూస్తే ఇక్కడ చూడండి, ఇది సి డబుల్ బాండ్ ఉంది కదా, ఇది కీటోన్. కీటోన్ అదేంటి కార్బనైల్ కాంపౌండే కదా. ఈ కీటోన్ పక్కన ఆల్ఫా కార్బన్ ఉంది, అలాగే బీటా కార్బన్ ఉంది. ఈ ఆల్ఫాకి బీటాకి మధ్యలో డబుల్ బాండ్ అనేది ప్రజెంట్ అయి ఉంది. ఇలా ఫంక్షనల్ గ్రూప్ అనేది ప్రజెంట్ అయ్యి ఉండి దాని పక్కన ఆల్ఫా బీటా అంటే డబుల్ బాండ్, ఆల్ఫాకి బీటాకి మధ్యలో డబుల్ బాండ్ అనేది ఉంటే దీన్ని మనం ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్ అని అంటాం అనమాట. మనకి ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా కానీ ఇలా కాంపౌండ్ ఇచ్చినప్పుడు ఫంక్షనల్ గ్రూప్ ఉండి ఆల్ఫా బీటా ఉందంటే అది ఖచ్చితంగా కార్బనైల్ కాంపౌండ్ అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము కాలిక్యులేషన్స్ ఎలా చేస్తామంటే ఈ ఫంక్షనల్ గ్రూప్ని ఆల్ఫా బీటా కార్బన్ బట్టి చూసుకోవాలి కాలిక్యులేషన్స్ అనేవి. అదే డైన్కి అనుకోండి, డైన్ స్ట్రక్చర్ని బట్టి చూసుకుంటాం. కాకపోతే కార్బనైల్ కాంపౌండ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ కార్బన్ ఒక స్ట్రక్చర్ అంటే ఫంక్షనల్ గ్రూప్ ఉందో లేదో చూసుకోవడం, నెక్స్ట్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ బాండ్ ఉందా ఖచ్చితంగా ఉంటే కనుక, ఈ రెండు ఉంటే కనుక అది ఖచ్చితంగా కూడా కార్బనైల్ కాంపౌండ్ అవుతుంది అనమాట. అప్పుడు మనం దానికి సంబంధించిన కాలిక్యులేషన్ అంటే కార్బనైల్ కాంపౌండ్కి సంబంధించిన కాలిక్యులేషన్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు రూల్స్ అనేవి చూద్దాం. దీంట్లో ఆల్మోస్ట్ డైన్స్లో రూల్స్ చూసాం కదా, వాటి డెఫినేషన్స్ ఆ డెఫినేషన్సే వీటికి కూడా ఆల్మోస్ట్ ఉండొచ్చు అనమాట. ఇంకా ఏమైనా డెఫినేషన్స్ అనేవి కామన్గా లేకపోతే కనుక నేను చెప్తాను. ఇప్పుడు చూద్దాం. వుడ్వర్డ్ ఫిజర్ రూల్స్ అనేవి వుడ్వర్డ్ ఫిజర్ రూల్స్లో పేరెంట్ క్రోమోఫోర్ చూద్దాము. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎసైక్లిక్ ఆర్ సైక్లిక్ 6 మెంబర్డ్ కీటోన్ ఈజ్ ఈక్వల్స్ టు 215 నానోమీటర్స్. అంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ అయి ఉండి అది ఒకవేళ సైక్లిక్ అయినా కానీ అది 6 మెంబర్ కీటోన్ అంటే 6 మెంబర్ రింగ్ అయి ఉంటే కనుక, కీటోన్ అయి ఉంటే కనుక దాని వాల్యూ 215 నానోమీటర్స్ అనమాట. నెక్స్ట్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ సైక్లిక్ 5 మెంబర్డ్ కీటోన్ అయితే కనుక 202 నానోమీటర్స్. అంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ అయ్యిండి సైక్లిక్ అయ్యిండి ఆ రింగ్ అన్నది అంటే ఆ రింగ్ అన్నది 5 మెంబర్డ్ అయి ఉంటే కనుక కీటోన్స్లో దాని వాల్యూ వచ్చేటప్పటికి 202 నానోమీటర్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ బాండ్ ఉండి అది ఆల్డిహైడ్ అయితే కనుక ఆ కాంపౌండ్ దాని వాల్యూ వచ్చేటప్పటికి 20+ నానోమీటర్స్ అనమాట. దాని వాల్యూ 207 నానోమీటర్స్ అనమాట. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ బాండ్ నుండి ఆ ఫంక్షనల్ గ్రూప్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ అయితే కనుక దాని వాల్యూ 197 నానోమీటర్స్. కార్బాక్సిలిక్ యాసిడ్ అయినా ఆ ఫంక్షనల్ గ్రూప్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్ అయినా ఎస్టర్ అయినా ఈ రెండిట్లో ఏదైనా కూడా దీని వాల్యూ 197 నానోమీటర్స్ అనమాట. నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ చూస్తే ఇక్కడ డబుల్ బాండ్ ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ సేమ్ డెఫినేషన్ వస్తుంది. డబుల్ బాండ్ ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ అంటే సేమ్ డైన్స్ మీకు చెప్పాను కదా ఫస్ట్లో దానికి ఏదైతే డెఫినేషన్ వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా దాని డెఫినేషన్ ఇదే అనమాట. దీని వాల్యూ ఇక్కడ చూసుకుంటే కనుక +30 నానోమీటర్స్. అది కూడా ఎక్కడంటే గామా డెల్టా పొజిషన్స్లో
ఉంటే కనుక దీని వాల్యూ 30 నానోమీటర్స్ అనమాట. నెక్స్ట్ హోమ్ యాంగులర్ డైన్ వాల్యూ వచ్చేసరికి +39 నానోమీటర్స్ అనమాట. అక్కడ డైన్స్లో చూసుకుంటే కనుక మనకి దాని వాల్యూ 253 నానోమీటర్స్ ఉంటుంది. కార్బనల్ కాంపౌండ్స్ ప్రకారంగా చూసుకుంటే కనుక దీని వాల్యూ +39 నానోమీటర్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే సేమ్ డెఫినేషన్, సేమ్ డైన్స్లో ఏదైతే డెఫినేషన్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే డెఫినేషన్ అనమాట. హోమ్ యాంగులర్ డైన్ది. నెక్స్ట్ రింగ్ విత్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్. రింగ్ విత్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ సేమ్. ఇక్కడ డెఫినేషన్ కూడా అంటే ఇప్పుడు డైన్స్లో ఏదైతే డెఫినేషన్ చూసామో రింగ్ విత్ ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ ఇక్కడ కూడా అదే డెఫినేషన్ అనమాట. కార్బన్ కాంపౌండ్స్ దీని వాల్యూ వచ్చేటప్పటికి +5 నానోమీటర్స్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కొన్ని సబ్స్టిట్యూయెంట్స్ అన్నీ ఉన్నాయి రింగ్లో, అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రింగ్లో ఆల్ఫా పొజిషన్ చూస్తాము, బీటా పొజిషన్ చూస్తాము, గామా పొజిషన్ చూస్తాము, డెల్టా పొజిషన్ కూడా చూస్తాము. అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఉండండి. ఇక్కడ చూసుకుంటే ఫంక్షన్ గ్రూప్ పక్కన ఉన్న కార్బన్ ఇప్పుడు ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా తర్వాత బీటా తర్వాత వచ్చే పొజిషన్ గామా తర్వాత ఇంకా ఉంటే కనుక కాంజుగేషన్ దాని యొక్క వాల్యూ డెల్టా అవుతుంది. ఇవి పొజిషన్స్ అనమాట. ఈ పొజిషన్స్ మీద ఏదైనా సబ్స్టిట్యూయెంట్స్ ఒకటే ఏమైనా ఉంటే కనుక దాని వాల్యూస్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాల్యూస్ చూద్దాము. ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ చూసుకుంటే దీంట్లో ఆల్కేల్ కానీ రింగ్ రెసిడ్యూ ఉంటే కానీ ఆల్ఫా పొజిషన్ మీద 10 దాని వాల్యూ 10 అవుతుంది. ఈ ఆల్కేల్ కానీ రింగ్ రెసిడ్యూ కానీ బీటా మీద ఉంటే కానీ దీని వాల్యూ 12 అవుతుంది. అదే గామా మీద ఉంటే కనుక 17 అవుతుంది. డెల్టా మీద ఉంటే కనుక 17 అవుతుంది దాని వాల్యూ వచ్చేటప్పటికి. ఇప్పుడు OH గ్రూప్ అనేది ఆల్ఫా మీద ఉంటే కనుక 35 అవుతుంది. దాని వాల్యూ 35 నానోమీటర్స్. నెక్స్ట్ బీటా పొజిషన్ మీద ఉంటే కనుక OH అనేది దాని వాల్యూ 30 నానోమీటర్స్ అవుతుంది. అలాగే గామా మీద ఉంటే 30 నానోమీటర్స్, డెల్టా మీద ఉంటే 50 నానోమీటర్స్. నెక్స్ట్ OR గ్రూప్ అన్నది ఆల్ఫా పొజిషన్ మీద ఉంటే 35 నానోమీటర్స్, బీటా పొజిషన్ మీద ఉంటే 30 నానోమీటర్స్, గామా పొజిషన్ మీద ఉంటే 70 నానోమీటర్స్, డెల్టా పొజిషన్ మీద ఉంటే 31 నానోమీటర్స్. అలాగే క్లోరిన్ అన్నది ఆల్ఫా మీద ప్రజెంట్ ఉంటే 15 నానోమీటర్స్, బీటా మీద ప్రజెంట్ ఉంటే 12 నానోమీటర్స్, గామా మీద ప్రజెంట్ ఉంటే 12 నానోమీటర్స్, డెల్టా మీద ప్రజెంట్ ఉంటే 12 నానోమీటర్స్. బ్రోమిన్ అన్నది ఆల్ఫా మీద ప్రజెంట్ ఉంటే 25 నానోమీటర్స్, బీటా మీద ప్రజెంట్ ఉంటే 30 నానోమీటర్స్, గామా మీద ప్రజెంట్ ఉంటే 25 నానోమీటర్స్, డెల్టా మీద ప్రజెంట్ ఉంటే 25 నానోమీటర్స్. నెక్స్ట్ OC డబుల్ బాండ్ OR అన్నది ఆ గ్రూప్ అనేది ఆల్ఫా మీద ప్రజెంట్ ఉంటే 6, బీటా మీద ప్రజెంట్ ఉన్న 6, అలాగే గామా మీద ప్రజెంట్ ఉన్న 6, అలాగే డెల్టా మీద ప్రజెంట్ ఉన్న 6. నెక్స్ట్ SR గ్రూప్ అనేది ప్రజెంట్ ఉంటే దీనికి వాల్యూ అంటే ఏమీ లేదు. ఆల్ఫా మీద ప్రజెంట్ ఉంటే అది బీటా మీద ఉంటే 80, అలాగే గామాకి డెల్టాకి కూడా వాల్యూ అనేది ఏమీ లేదు. SR గ్రూప్ అనేది వీటి మీద ప్రజెంట్ ఉంటే కనుక. అలాగే నెక్స్ట్ NH2 గ్రూప్ కానీ లేదా NHR కానీ లేదా NR2 గ్రూప్ కానీ ఈ 3 గ్రూప్స్ కూడా ఆల్ఫా మీద ఉంటే నో వాల్యూ, అలాగే బీటా మీద ఉంటే 95 నానోమీటర్స్, అలాగే గామా మీద కానీ డెల్టా మీద కానీ నో వాల్యూ అనేది దీనికి ఏమీ లేదు. నెక్స్ట్ ఏంటంటే నోట్ అనమాట. అలాగే ఈ రూల్స్ ఇప్పుడు మనం రూల్స్ అనేవి చెప్పుకున్నాం కదా, ఈ రూల్స్తో పాటు మనం కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. అవి కొన్ని ఎక్స్ట్రాగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇన్ దిస్ వీ కన్సిడర్ ది ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ ఓన్లీ ఫర్ కార్బన్ బాండ్, నాట్ ఫర్ కార్బన్ ఆక్సిజన్ డబుల్ బాండ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అని డైన్స్లో కూడా చూసాము. అక్కడ ఏంటంటే అంటే ఇప్పుడు డబుల్ బాండ్ అనేది ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ అనేది C అంటే కార్బన్కి మధ్య డబుల్ బాండ్ ఉండడం వల్ల మనము దాన్ని ఎక్సోసైక్లిక్గా కన్సిడర్ చేసాము. అదే ఒకవేళ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటే దాన్ని మనం ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ కింద కన్సిడర్ చేయము. అది కూడా బయట ప్రెజెంట్ ఉంటే కనుక దాన్ని మనం ఎక్సోసైక్లిక్ డబుల్ బాండ్ కింద కన్సిడర్ చేయమన్నమాట. ఇక్కడ ఒక కాంపౌండ్ చూసుకుంటే ఇలా చూడండి, ఇక్కడ కాంపౌండ్ ఇది A అవుతుంది కదా, ఇది B అవుతుంది. ఏ రింగ్ పరంగా చూసుకుంటే ఏ రింగ్కి
బయటికి ప్రొజెక్ట్ అయిన డబుల్ బాండ్ని మనము ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ అని అంటామన్నమాట. అయితే ఇక్కడ చూసుకోండి, ఇది కార్బన్, ఇది సి, ఇక్కడ వచ్చేటప్పటికి కార్బన్ సి, అయితే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సో ఇలా ఉంటే కనుక ఈ కేసెస్లో మనము దీన్ని ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ కింద కన్సిడర్ చేయము. ఇలా ఉంటే కనుక అదే ఫర్ సపోజ్ దిస్ కాంపౌండ్ ఈజ్ నాట్ కన్సిడర్ ఈ కాంపౌండ్ని మనము కన్సిడర్ చేయమన్నమాట. అదే ఇక్కడ చూడండి, ఇది ఫంక్షనల్ గ్రూపు, ఇది ఏ కాంపౌండ్ అనుకున్నామండి, ఇది బి. అయితే ఇక్కడ ఏ కాంపౌండ్కి ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఇది అంటే ఇక్కడ ఈ బాండ్ అనేది దేనికి మధ్యలో ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికి కార్బన్ సి ఉంటుంది, ఇక్కడ సి ఉంది. ఈ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేస్తాము ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ కింద. అదే ఫర్ సపోజ్ ఇక్కడ ఓ అన్నది ఉంటే కనుక సికి ఓకి మధ్యలో డబుల్ బాండ్ ఉంటే కనుక దీన్ని ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ కింద కన్సిడర్ చేయమన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇంకో రూల్ ఫాలో అవ్వాలి. అదేంటంటే if functional group is present at outside the ring and ring with 2 double bonds are inside then we consider as acyclic. అంటే ఇప్పుడు మనం డైన్స్లో అసైక్లిక్ అని ఎలా చెప్పుకున్నాము అంటే ఇప్పుడు ఒక డబుల్ బాండ్ అనేది రింగ్ లోపల ఉంది, ఇంకో డబుల్ బాండ్ అనేది రింగ్ బయట ఉంటే కనుక దాన్ని మనం అసైక్లిక్ అంటామని చెప్పుకున్నాము. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కార్బన్ కాంపౌండ్స్ చూసుకుంటే ఇక్కడ ఒక రింగ్ లోపల 2 డబుల్ బాండ్స్ ఉన్నప్పటికీ కూడా అదే ఫంక్షనల్ గ్రూప్ అన్నది రింగ్కి బయట ప్రెజెంటే ఉంటే దాన్ని మనం అసైక్లిక్ అని కూడా అంటామన్నమాట. రెండు ఫాలో అవ్వచ్చు, రెండు కూడా ఉన్నాయి, దీన్ని కూడా అసైక్లిక్ అనే అంటామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ కాంపౌండ్లో చూసుకుంటే రింగ్ లోపల 2 డబుల్ బాండ్స్ అనేవి ఉన్నాయి. అదే ఫంక్షనల్ గ్రూప్ వచ్చేటప్పటికి రింగ్ బయట ఉంది కాబట్టి దీన్ని మనం అసైక్లిక్ అని అంటామన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఆల్ఫా బీటా పొజిషన్ ఉంది, అలాగే ఇక్కడ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఉంది, ఇక్కడ కూడా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఉంది. ఇక్కడ ఇలాంటి కేసు వచ్చినప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే చూడండి, ఇక్కడ 2 అన్సాచురేటెడ్ ఆల్ఫా బీటా కార్బన్ కాంపౌండ్ ఉన్నప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇన్ దిస్ కండిషన్ వీ హ్యావ్ టు కాలిక్యులేట్ బోత్ ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్. అంటే ఆల్ఫా బీటా అండ్ ఆల్ఫా డాష్ బీటా వాల్యూస్ ఆఫ్టర్ కంపేరింగ్ దిస్ 2 కేసెస్ వీ కన్సిడర్ హైయెస్ట్ వాల్యూ. అంటే ఇక్కడ ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు అంటే 2 ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ బాండ్స్ అనేవి ఉన్నప్పుడు మనం ఆల్ఫా బీటాని కాలిక్యులేట్ చేయాలి, అలాగే ఆల్ఫా డాష్ ఫస్ట్ ఆల్ఫా బీటాని కాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఆల్ఫా బీటాని కాలిక్యులేట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఆల్ఫా బీటా డాష్ని కాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ కేసు అనుకుంటే సెకండ్ కేసు అని అనుకుని కాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ 2 కేసెస్లో ఏది హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం, దాన్ని మనం కన్సిడర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ ఆల్ఫా బీటా కాలిక్యులేట్ చేస్తాము, ఈ ఆల్ఫా బీటా ఒక కేస్ 1 ఇది కాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని కాలిక్యులేట్ చేస్తాము. ఇది కాలిక్యులేషన్ అయిన తర్వాత ఈ రెండు కంపేర్ చేసుకుంటాము. ఈ రెండు కంపేర్ చేసుకున్న తర్వాత ఈ రెండిట్లో దేనికైతే హైయెస్ట్ వాల్యూ ఉందో దాన్నే మనం కన్సిడర్ చేస్తామన్నమాట ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు. అలాగే నెక్స్ట్ పార్ట్లో మీకు ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు దీన్ని మనం ఎలా కాలిక్యులేట్ చేస్తామో చెప్తాను. బట్ అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఈ వీడియో బాగా అర్థమైనట్లయితే మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా మీకు వీడియోస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి, నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్లో వస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ లైక్.